నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ రోజు అయితే ఎక్కడున్నామో మీకు ఆల్రెడీ బోర్డు కనిపిస్తుంది. హర్షిత్ అక్వేరియం అండ్ పెట్స్ అనమాట. ఇక్కడ మొత్తం ఫిష్ కానీ డాగ్ కానీ బర్డ్స్ కానీ అన్ని రకాల పెట్స్ ఉన్నాయన్నమాట. అందరికి చాలా వరకు పెట్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. నాకైతే ఎస్పెషల్లీ డాగ్ పెట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఈ రోజు ఇక్కడ ఉన్న పెట్స్ అన్నిటిని ఒకసారి అలా వెళ్ళి చూసేసి వాటి గురించి కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కమ్ ఆన్, లెట్స్ గో. హర్షిత్ అక్వేరియం అండ్ పెట్స్ లో ఉన్నాం మనం. అయితే ఇందాక ఇంట్రడక్షన్ లో చూసారు ఆల్రెడీ. సో ఇక్కడైతే చూడండి, ఇక్కడ కొన్ని బర్డ్స్ ఉన్నాయి అనమాట. డిఫరెంట్ కేజెస్ లో పెట్టున్నారు వాటిని. సో వీటికి స్పెషాలిటీ ఏంటి, ఎందుకు అలా సపరేట్ గా పెట్టున్నారు, ఇక్కడ ఓన్ ఉన్నారనమాట. ఆవిడని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరేంటి? మానస. ఓకే, అసలు ముందు ఈ పెట్స్ కానీ ఇవన్నీ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? మా వారికి ఇంట్రెస్ట్ అండి, మా వారిది ఇది మెయింటైన్ చేసేది. సో ఆయనకి ఇంట్రెస్ట్ మొదటి నుంచి కూడా 20 years నుంచి ఉంది. ఇక్కడ ఉన్నాయి కదా, మీ ఇంట్లో ఏమైనా పెట్స్ ఉన్నాయా ఇలానే? ఉన్నాయండి, బర్డ్స్ ఉన్నాయి పిల్లలు. పెద్ద పెద్ద బర్డ్స్ ఉన్నాయి కదా. ఇది ఏం బ్రీడ్ అంటారు? కాక్టైల్ అండి. కాక్టైల్ అనమాట. కాక్టైల్ మామూలు బర్డ్స్ ని మీరు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు? కేరళ నుంచి వస్తాయండి. వీటికి సెపరేట్ గా ఫుడ్ ఏమైనా ఉంటుందా? మిల్లెట్స్ అనమాట, మిక్స్డ్ మిల్లెట్స్ అలా ఉంటాయి. ఇవి ఏం బ్రీడ్? ఇవి లవ్ బర్డ్స్ అండి. లవ్ బర్డ్స్, బజ్జీస్ అని కూడా అంటారు. లవ్ బర్డ్స్ అంటారు, బజ్జీస్ అని కూడా అంటారు. లవ్ బర్డ్స్ అంటే కలిసి కలిసి ఉంటాయా? ఇప్పుడు లవ్ బర్డ్స్ పేరు అలాగే ఉంటుంది. ఓకే, అంటే మీరు ఇప్పుడు వీటిని అమ్మాలన్నా కూడా లవ్ బర్డ్స్ కంపల్సరీ జంట అమ్ముతాం అనమాట. ఒకసారి చూసాము, ఒక బర్డ్ అలా వెళ్ళిపోతుంది అంటే దాని పేరుని తీసుకెళ్తుంటే ఇది ఎంత అగ్రెసివ్ అయిపోతుందో అనమాట పక్కన ఉన్నది. అలా కూడా కొన్ని చూస్తూ ఉంటాము, దాని పేరే ఇచ్చి పంపిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మీరు తీసుకొచ్చిన బర్డ్స్ ఇక్కడే పిల్లల్ని కన్నవి ఏమైనా ఉన్నాయా? అంత టైం వరకు మన దగ్గర ఉండవు అనమాట. ఫస్ట్ తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. మంత్లీ వన్స్ వస్తూ ఉంటాయి అనమాట. మీరు మంత్ కి ఒకసారి ఎక్స్పోర్ట్ చేసుకుంటారా? 2 weeks or 3 weeks. అంతలోపే ఇవన్నీ తీసేసుకుంటారు బర్డ్స్. ఇవి బాగుంటుంది, వాటి అల్లరి చాలా బాగుంటది. చేస్తాయా? సరదాగా ఉంటుంది. మగ్ లో వాటర్ పెట్టేసేసి దాని దగ్గర పెడితే వెళ్ళి బాతింగ్ చేస్తాయి. చాలా అల్లరిగా ఉంటాయి అనమాట. బాగుంటుంది వాటి అల్లరి కూడా. ఎక్కువ సౌండ్ కూడా చేయబోదు. బ్రీడింగ్ బాగా చేస్తాయి. గ్రీన్ కలర్ లో ఉన్నాయి. లేదు, ప్యారెట్స్ కాదండి, గ్రీన్ చిక్ కార్నర్. గ్రీన్ చిక్ కార్నర్స్ రెండే ఉన్నాయి. ఎందుకని? అవి రెండే ఉంటాయండి. వాటిని ట్రైనింగ్ ఇప్పించడం అనేది జరగని పని. ఇప్పుడు కాక్టైల్స్ అంటే మనం ట్రైనింగ్ ఇప్పించగలుగుతాం. మా కుర్రోళ్ళు ఉంటారు, 3 days లో ట్రైనింగ్ ఇచ్చేస్తారు. ట్రైనింగ్ అంటే ఏం చేస్తారు? హ్యాండ్ టైమ్డ్ ఉంటాయండి, మీకు ఎగిరిపోవటం అట్లా చెయ్యదు అనమాట. ఉండిపోతుందండి, ప్రాబ్లం ఏం లేదు. ఈ కాక్టైల్ అనేది పర్పస్ ఏంటంటే మనకు ఫ్రెండ్లీగా ఉండటానికి. ఇంకోటి ఏంటంటే ఇది సౌండ్స్ కూడా ఇమిటేట్ చేస్తాయి. అంటే మనం చేసే సౌండ్, విజిల్ వేస్తే విజిల్ సౌండ్ ఇమిటేట్ చేస్తాయి.
మళ్ళీ బెల్ కొడితే బెల్ సౌండ్స్. ఒక్కొక్క కస్టమర్ చెప్తారనమాట, నేను బ్రష్ చేసుకుంటుంటే బ్రష్ సౌండ్ కూడా అది చేస్తుంది. దట్స్ టూ నైస్ కదా. అంటే మన ఇంట్లో మనకి ఏదైనా టైం పాస్ కానీ లేదంటే వాటితో ఆడుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. ఫుల్ టైం పాస్ అనమాట, బాగుంటుంది. అక్కడ చిన్న చిన్న డాగ్స్ ఉన్నాయి అనమాట. వీటి గురించి నాకైతే ఎస్పెషల్లీ డాగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇది ఏం బ్రీడ్ అండి? పొమేరియన్ అండి. ఇది పొమేరియన్. పొమేరియన్ అంటే ఫిమేల్ మేల్? ఇది ఫీమేల్ అండి. ఇది ఫీమేల్. పొమేరియన్ జాతిలో మేల్స్ కూడా ఉంటాయా? ఉంటాయండి. ఇది మెయిల్. సెపరేట్ ఉంటుంది, అవి తింటుంది. ఇక్కడ చూడండి చాలా రకాల ఫిషెస్ ఉన్నాయన్నమాట. ఏ బ్రీడ్ ఏంటి ఇవన్నీ సెపరేట్ అక్వేరియంస్ లో పెట్టారు. పైగా మళ్ళీ కొన్ని కవర్స్ లో ఉన్నాయన్నమాట ఫిష్. అవి ఏంటి ఈ విషయాలు అవన్నీ అడుగుదాం ఒకసారి. మ్యామ్ ఇవి ఏం ఫిష్ మ్యామ్? ఈ చిట్లెట్స్ అంటారండి. చిట్లెట్స్. కలర్స్ ఉన్నాయి. ఉంటాయండి, ఎల్లో కలర్ ఉంటుంది, బ్లూ కలర్ ఉంటుంది, మాఫ్స్ అని కూడా అంటారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు వీటిని? ఈ చెన్నై నుంచి వస్తాయి. చెన్నై నుంచి వస్తాయి. ఇంపోర్ట్ చేయడానికి కల్కట్టా నుంచి వస్తాయి. ఇంపోర్ట్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? 2 days పడుతుంది. ట్రైన్ లో వస్తాయి అన్నమాట. ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చెప్తుంటారు ఈ ఫిష్ గురించి కానీ బర్డ్స్ లేదు బాగున్నాయని? ఇప్పుడు మన దగ్గర తీసుకున్న ప్రతి కస్టమర్ కూడాను అన్ని బాగున్నదనే చెప్తారు. మనం కూడాను మనకి సేల్ అవటం ఇంపార్టెంట్ అన్నది మన కాన్సెప్ట్ కాదండి. తీసుకెళ్ళిన వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళు ఇంకా నలుగురిని మన దగ్గరికి తీసుకురావాలి. బాగుంది అని చెప్పాలన్నమాట. మనకి తీసుకెళ్ళిన తర్వాత ఎప్పుడైనా మీకు ఫోన్ చేసి కానీ ఫీడ్బ్యాక్ కంపల్సరీ ఉంటుంది. ల్యాండ్ లైన్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా డౌట్స్ వచ్చినా సరే మా వాళ్ళు బాగా తొందరగా రిసీవ్ చేసుకుంటారు. అవన్నీ కూడా డౌట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నో ప్రాబ్లం అండి. మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్లి ప్రతి పెట్టుకి మీ దగ్గర పెట్టుకు సంబంధించిన థింగ్స్ అన్ని ఉన్నాయి, మీరు చూసాం ఆల్రెడీ. అన్ని దొరుకుతాయండి. షూస్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి మొత్తం ఆల్ దొరుకుతుంది. అంటే డాగ్ వేసే బెల్ తో సహా ఉంటాయండి. బెల్ కూడా ఉంటది. వాటికి ఫుడ్ కూడా ఉంది కదా టోటల్ అండి. ఫుడ్, గ్రేవీ మొత్తం పెట్స్ కి ఏది కావాలన్నా పెట్ కి సంబంధించిన ప్రతి ఒక్కటే ఉంటదండి. ఇవేం ఫిష్ అండి? కోయి. పేరు బాగుంది, కోయి. ఇక్కడ ఒక కవర్ లో ఫిష్ ఉంది, ఎందుకనండి అలా? ఇది వచ్చేసి ఫైటర్ అంటారండి. దీన్ని బెట్టా అని కూడా అంటారు అనమాట. బెట్టా ఫైటర్ అని కూడా చెప్తారు. సో ఇదేంటంటే వేరే వాటితో కలిసి ఉండదు, సింగిల్ గానే ఉంటానంటది ఇది. అందుకనే ఇది ఎంత చిన్న దాంట్లో అయినా అడ్జస్ట్ అవుతుంది. ఫుడ్ ఒకవేళ మీరు ఒక 1 week నేను ఉండను అని అన్నా కూడా ఫుడ్ పెట్టకపోయినా దీనికి నో ప్రాబ్లం, అంత సర్వైవ్ ఉంటుంది. చిన్న గ్లాస్ లో పెట్టినా సరే ఇది బతుకుతుంది, ఎందుకంటే ఫైటర్ కాబట్టి. అంతే, దాని లైఫ్ లో అంతా ఫైటింగ్ ఉంటుంది. దాని పేరే ఫైటర్ కాబట్టి అలా ఫైటింగ్ నేచర్ ఉంది దానికి. కాస్ట్ అప్రాక్సిమేట్ గా ఎంత ఉండొచ్చు? కరెక్ట్ అని చెప్పొచ్చు, అప్రాక్సిమేట్ గా ఉంటాయండి. అంటే 50 rupees నుంచి కూడా స్టార్టింగ్ ఉంటుంది. పెయిర్ 50 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. మేము యాక్చువల్లీ ఫిష్ అనగానే చాలా కాస్ట్ ఉంటుంది, ఎక్కడో వేలల్లో చెప్పేస్తారు, అందరూ పెంచుకోలేరు అనుకుని ఉండేది. ఇప్పుడు మీరు రాగానే 50 rupees 60 అంత చీప్, అంత తక్కువకి వస్తాయి ఫిష్ అని ఇంకా చాలా మందికి తెలియదు కూడా అనమాట. నాకైతే నిజంగా తెలియదు అంత తక్కువ వస్తుందా ఫిష్ అని. 50 rupees పేర్ స్టార్ట్ అవుతుంది. అవునండి, 50 rupees నుంచి స్టార్టింగ్ ఉంటుంది. అలా తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట, తీసుకునే ఫిష్ బట్టి. అయినా కూడా మరీ ఎక్కువేమి ఉండదు, రీజనబుల్ రేట్ ఉంటుంది. చాలా రీజనబుల్ ఉన్నాయి. నేను అంటే వీళ్ళకి ఒకటి ఉంటుంది, ఎక్కడైనా బిజినెస్ అంటే వాళ్ళు చెప్పుకోరు బయట కాస్ట్ కాబట్టి. నాకు తెలుసు యూజువల్లీ ఇక్కడ ఇందాకే తెలుసుకున్నా, ఇంతకు ముందు తెలీదు. చాలా తక్కువ, చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట ఈ ఫిష్ అని. అట్లనే నేను ఇప్పుడు ఈ షాప్ వాళ్ళకి మార్కెటింగ్ చేస్తున్నాను అయితే మీరు అసలు అనుకోద్దు, వాళ్ళకి నాకు అసలు సంబంధమే లేదు, నాకు తెలియదు కూడా. ఇదే రావడం చూడడం అడిగాను అనమాట నేను వచ్చినప్పుడు, అప్పుడు చెప్పారు అంతే.
మ్యామ్ ఇవి భలే ఉన్నాయి. ప్యారెట్స్. ఇందులో కలర్స్ ఒక 6 కలర్స్ వరకు మీకు దొరుకుతాయి. రెయిన్బో కలర్స్ అనుకోండి, రెయిన్బో కలర్స్ దొరుకుతాయి, చాలా బాగుంటాయి ఇవి. మీకు దీని లైఫ్ స్పాన్ వచ్చేసి 14 ఇయర్స్ వరకు ఉంటుందండి. 14 ఇయర్స్ ఈజీగా ఉంటుంది. అంటే మిగతా ఫిషెస్కి ఎంత ఉంటుందండి? ఇందాక మాక్సిమం 7-8 ఇయర్స్ ఉంటాయి. ఇది 14 ఇయర్స్ వరకు ఉంటుంది. 14 ఇయర్స్. ప్యారెట్ అని అంటే ప్యారెట్ అని మామూలుగా చిలుకల్ని వీటిని అంటారు కదా, ఫిష్ కి ప్యారెట్ అని పేరు అంటే దాని మూతి దగ్గర చూడండి కొంచెం. అవునవునవును, ఇక్కడ చిలకకి చిలక ముక్కలాగా ఉంటుంది. ఇప్పుడు చూస్తే అనిపించింది, ఇప్పటిదాకా లేదు. ఓకే, అందుకని దీనికి ప్యారెట్స్ అని పేరు పెట్టారు. భలే ఉన్నాయి చూడడానికి, బాగుంటాయండి. ఇందులో కలర్స్ కూడా మీకు బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, పింక్ అని. అవునండి, కలర్స్ బాగుంటాయి దీంట్లో. చాలా బాగున్నాయి. వైల్డ్ అన్నమాట ఈ ఫిష్, వైల్డ్ ఫిష్. సాఫ్ట్ ఇప్పుడు గోల్డ్ అట్లాంటివి వేసారని అంటే ఇవి హంట్ చేస్తాయి అన్నమాట. చంపేస్తాయి కూడా, చూడటానికి క్యూట్ గా ఉంటాయి. సాఫ్ట్ ఫిష్, వైల్డ్ ఫిష్ చంపేస్తుంది. ఇవి చిన్న గోల్డ్ మ్యామ్, గోల్డ్ ఉన్నాయి అంటే టైప్స్ ఉన్నాయి అన్నమాట. వరండా గోల్డ్, అట్లా వరండా గోల్డ్, బాల్కనీ గోల్డ్, ఇండోర్ గోల్డ్, బెడ్రూమ్ గోల్డ్ టైప్స్ ఉంటాయండి. ఏంటో ఇవి చాలా బ్రీడ్స్ ఉన్నాయి, మీకు తెలిసినట్టు మాకు అర్థం కాదు. చిన్న చిన్న ఫిషెస్ కూడా గోల్డ్ కిందకే వస్తాయి. ఇది క్లీనర్ అన్నమాట, క్లీనర్ ఫిష్ అంటారు. క్యాట్ ఫిష్. క్లీనర్ ఫిష్ అంటే అక్వేరియం క్లీన్ చేస్తారు. అక్వేరియం క్లీన్ చేస్తారు. ఇట్లా గ్లాస్ కి ఇట్లా అతుక్కొని నాచు లాంటిది అట్లాంటిది తినేస్తా ఉంటారు. చాలా మంది ప్రిఫర్ చేస్తారు కస్టమర్స్ కూడా. వేసినప్పుడు అక్కడ క్లీన్ చేసుకుంటారు. దానికి పర్టికులర్ గా మీరు ఫుడ్ వేయాల్సిన అవసరం లేదా, నాచు తింటూ ఉంటుంది అనమాట. ఇవి మౌలీస్ అండి. మౌలీస్ లో కలర్స్ ఉంటాయి, ఆరెంజ్, వైట్, బ్లాక్ ఉంటుంది. అంటే ఇవి తినే ఫుడ్ కాదా మ్యామ్? నాకు చాలా మంది ఫిషెస్ తింటుంటారు కదా. లేదు మ్యామ్, ఇది తినేది కాదు. కొంతమంది ఏంటంటే ఫీడింగ్ ఫిష్ కింద కూడా తీసుకెళ్తారు వీటిని, ఫీడింగ్ చేసుకోవడానికి. ఫిషెస్ లో వాస్తు ఫిష్లు కూడా ఉంటాయి మ్యామ్, అంటే అవి ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది. అలాంటిది ఏం ఫిష్ మా వాళ్ళకి చెప్తే మాల్కుండా కంపల్సరీ ఉంటాయి మ్యామ్. ఫ్లవర్ హాన్ అని చెప్పేసి ప్రజెంట్ మన దగ్గర ఫ్లవర్ హాన్ ఉంది, ఇంకొకటి అర్వాన్ హాన్ అని ఉంటుంది. ఫ్లవర్ హాన్ కూడా మా వాళ్ళకి ఒకసారి చూపిద్దాము, అది పెట్టుకుంటే వాస్తుకి బాగా ఉపయోగపడుతుంది, చాలా మందికి యూస్ఫుల్ ఉంటుంది. మౌలీస్ లోనే టైప్స్ అన్నమాట ఇవి కూడా. వీటిల్లో కూడాను ఇవి చాక్లెట్ మౌలీ, ఇలా హాఫ్ బ్లాక్ హాఫ్ గోల్డ్ ఉంటుంది అన్నమాట. ఇవి డైరెక్ట్ బేబీస్ ని పెడతాయి. ఈ మౌలీస్ కానివ్వండి, ఇవి కానివ్వండి, డైరెక్ట్ బేబీని రిలీజ్ చేస్తాయి. అవునా? డైరెక్ట్ బేబీని రిలీజ్ చేస్తాయి. ఎట్ ఏ టైం మీకు 30-40 వరకు కూడా పెడతాయి కొన్ని. అట్లా. ఇదేంటి మ్యామ్, షార్క్ ఏంటి కొంపది? షార్క్ అండి, బాగా గెస్ చేశారు. తెలుస్తుంది అనమాట, చూడగానే చంపేసేలా ఉన్నాయి. అంటే వీటిని పెంచుకుంటారు ఎవరైనా? అయ్యో, చాలా బాగా పెంచుకుంటారు. ఇది ఆక్సిజన్ లేకపోయినా సరే మీకు సర్వైవ్ అవుతుంది. పెరిగే స్వభావం కూడా ఉంటుందండి దీనికి. పెద్దగా పెరిగింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కొలంలో వాటిలో వదిలేస్తారు చాలా మంది. మ్యామ్, ఇదొక్క ఫిష్ అయితే నాకు తెలుసు, గోల్డ్ ఫిష్ కదా. గోల్డ్ ఫిష్ అండి, చాలా బాగా చెప్పారు. బ్లాక్ గోల్డ్ కూడా ఉంటుందా? మామూలు గోల్డ్ అంటే గోల్డ్ కలర్ లో ఉంటుందని గోల్డ్ అంటారా, లేదంటే? లేదండి, గోల్డ్ లో కూడా అక్రిలిక్ గోల్డ్ అని, బ్లాక్ గోల్డ్ అని, వరండా గోల్డ్ అని, నార్మల్ గోల్డ్ అని, ఇట్లా రకరకాలు ఉంటాయి వాటిల్లో కూడా. ఈ బ్లాక్ గోల్డ్ ఫిష్ వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? అది కూడా వాస్తుకేనండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే కస్టమర్స్ మామూలుగా ఒక 4 గోల్డ్ వేసుకున్నారు అనుకోండి, ఒకటి ఆడ్ నెంబర్ లో బ్లాక్ వేసుకుంటారు, వాస్తు పరంగా మంచిదని అని చెప్పేసి. అలా ఆడ్ నెంబర్ కి వచ్చేసి బ్లాక్ కలర్ వేస్తే బాగుంటుంది, అంటే వాస్తు పరంగా బాగుంటుంది అని చాలా మంది చెప్పారు. మ్యామ్, ఇది ఏంటి మ్యామ్, ఇందా నుంచి రంగురంగులుగా ఫ్లవర్ లాగా ఉంది, ఏంటి? అదేనండి, ఇందాక మీరు చూసారు కదా బెట్ట, ఫుల్ మూన్ బెట్ట అని అనమాట. అది హాఫ్ బాడీ నుంచి ఫుల్ గా మూన్ లాగా అవుతుందండి ఓపెన్ అయితే. ఇలా ఇదేమో రెయిన్బో షార్క్ మ్యామ్. రెయిన్బో షార్క్ బాగుంటాయి. లైఫ్ స్పాన్ కూడా బాగానే ఉంటాయి. ఎన్ని ఇయర్స్ వరకు ఉండొచ్చు మ్యామ్? మాక్సిమం ఒక 4 or 5. అంటే త్వరగా చనిపోవటం అట్లా ఉండదు అనమాట, సర్వైవ్ అవడం బాగా. త్వరగా చనిపోతే కూడా పెంచుకున్న వాళ్ళకి బాధ వేస్తుంది, ఇప్పుడే తెచ్చుకున్నాం అప్పుడే పోయిందా అని నిజంగానే బాధ ఉంటుంది. ఇప్పుడు డాగ్ బ్రీడ్స్ కూడా మ్యామ్ మనం తెచ్చుకున్నప్పుడు కొన్ని తొందర చనిపోతుంటాయి, ఫీల్ అవుతుంటాం. నేను 5th class లో పెంచుకున్న కుక్క చనిపోయిందని ఇప్పటిదాకా నేను కుక్కలు మళ్ళీ పెంచుకోదలుచుకోలే, అది చనిపోయిందని బాధతో. అంటే ఒక డాగ్ ఎంత వరకు ఉంటుంది
ఒకసారి క్లాస్ మామూలుగా స్మాల్ డాగ్స్ అయితే మీకు 12 to 14 years కామన్ గా ఉండే ఏజ్, వాటి ఏజ్ కరెక్ట్ ఏజ్ అయితే అలా అండి. 12 to 14 years 14 years కంపల్సరీ ఉంటాయి అనమాట. కొన్ని 16 వరకు కూడా పెంచుతారు. మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఉంటారు, చాలా బాగా చూసుకుంటారండి కస్టమర్స్. అనుకుంటున్నాం కదా, వచ్చేటప్పుడు ఒక్కోసారి అనిపించింది ఇంత బాగా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పేసి. వాటి మీద అంత పిచ్చి ఉంటుంది మనకి, ఇంకా దాంతోనే ప్రపంచం అన్నట్టు ఉంటారు. చాలా అండి, ఎందుకంటే ఈ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మాకు తెలుస్తుంది. చాలా బాగా చూసుకుంటారు మా కస్టమర్స్. మన దగ్గరకు వచ్చే ప్రతి కస్టమర్ కూడాను ఒక పప్పీని ఎలా అంటే తన ఇంట్లో మనిషి లాగానే చూసుకుంటారు. మీరు చార్లీ సినిమా చూసారా మ్యామ్? కుక్క పిల్లది అసలు అలాంటి కుక్క పిల్ల లాగా పెరుగుతుందా ఇది కూడా? అది లార్జ్ బ్రీడ్ మ్యామ్, అది కొంచెం పెద్దగా ఉంటది. ఇది స్మాల్ బ్రీడ్ అనమాట, కాస్త చిన్నగా ఉంటది. స్మాల్ బ్రీడ్. అది చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి మ్యామ్? అంటే చార్లీలో ఆ కుక్క చూసినప్పుడు ఆ విశ్వాసం చూసారు కదా, బయట మీరు చూస్తూనే ఉంటున్నారు ఆ విశ్వాసం ఎంత ఇదిగా ఉంటుంది అన్నది. బయట కూడా అంతే ఉంటాయి కదండి. ఆ సినిమా చూసి మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? మాకు చార్లీ కుక్కని చూసాం, మా కుక్కగా అడుగుతారండి. చార్లీ పప్పి అని చెప్పేసి అడుగుతారు. చార్లీ పప్పి అంటే కొంతమంది పోలీస్ డాగ్ అంటారు, కొంతమంది చార్లీ పప్పి అంటారు. అట్లా అంటే బ్రీడ్ తెలీదు కానీ అది కావాలి. బ్రీడ్స్ తెలీదు, చార్లీ కుక్క పిల్ల, చార్లీలో ఉండే కుక్క పిల్ల అంటే మాకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. అవును మ్యామ్, నాకు డౌట్, మీరు ఆ బర్డ్స్ కానీ డాగ్స్ కానీ ఫిష్ కానీ వీటన్నిటి గురించి నాలెడ్జ్ మీకు ఎక్కడ మ్యామ్? అంటే మాకెవరికి తెలియదు. ఫిష్ అంటే ఫిష్, డాగ్ అంటే డాగ్, అవన్నీ తెలియదు కదా. కంపల్సరీ ఏదైనా చేస్తున్నామంటే దాంట్లో మొత్తం తెలుసుకున్నాకే దాంట్లోకి దిగాలండి నా ఉద్దేశం ప్రకారం. అంటే మీరు ఇవన్నీ పెట్టినప్పుడే మొత్తం నాలెడ్జ్ చూసుకొని అవన్నీ చూసుకున్న తర్వాత మా హస్బెండ్ పెట్టారు, తర్వాత ఆయన నాకు నేర్పించారు. ఆయన పెట్టేటప్పుడు ఆయన మొత్తం అంతా కల్కటా మొత్తం తిరిగి, కల్కటా చెన్నై మొత్తం అన్ని తిరిగారు అనమాట. ఎక్కడెక్కడ ఎలా అసలు దాని గురించి అన్ని తెలుసుకున్నారు. ఆయన సార్కి ముందే ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఇంట్రెస్ట్ అండి. ఆ ఇంట్రెస్ట్ వల్ల ఆయన చేయగలిగారు. అందుకే 20 years నుంచి మేము వేరే బిజినెస్ లోకి వెళ్ళలేదు మ్యామ్, ఇదే బిజినెస్ రన్ చేస్తాం 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాలు మ్యామ్. ఇక్కడ ఈ ఫిష్ అయితే డిఫరెంట్ గా ఉంది, దాని తల కూడా ఏదో తాబేలుకున్నట్టు వెనక డప్పులాగా ఉందన్నమాట. ఏం ఫిష్ అది? దాని వల్ల ఏంటి యూజ్? ఫ్లవర్ హాన్ అని చెప్పాను కదా, ఫ్లవర్ హాన్ అనమాట. ఇది ఫ్లవర్ హాన్, లక్కీ ఫిష్ అని కూడా అంటారు అనమాట. లక్కీ ఫిష్, వాస్తు ఫిష్, లక్కీ ఫిష్ అని అంటారు. అంటే ఇంట్లో పెట్టుకుంటే ఏమన్నా మంచి అలా జరుగుతుందనే చెప్తారండి చాలా మంది కస్టమర్స్, అదే చెప్తారు. ఒక సార్ అయితే ఉన్నారు మన దగ్గర రెగ్యులర్ గా తీసుకొని వెళ్తారు. అంటే ఏదైనా వాళ్ళకి కీడు జరగాల్సింది అని ఉంటే దీని మీద వెళ్ళిపోతుందని అని కూడా ఆయన సెంటిమెంట్ అనమాట. ఏదైనా పోయినా కూడాను మళ్ళీ వెంటనే తీసుకెళ్లి మన దగ్గర తీసుకెళ్లి మళ్ళీ వేస్తారు అనమాట. అంటే ఇప్పుడు ఫ్లవర్ హాన్ మనకి ఏదైనా ఉంటే దాని మీదకి వెళ్ళిపోతుందని చాలా నమ్మకం అనమాట. దాని మీదకి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకో ఫిష్ పెట్టేసుకుంటారండి. ఫ్లవర్ హాన్ అనే ఒక చేప వాస్తుకు సంబంధించిన అంటే మామూలు పెట్టలాగానండి మ్యామ్. అసలు ఎంత బాగుంటుందో, మనతో మౌల్డ్ అయిపోతుంది. తిరుగుతుందండి, ఎటు వెళ్తే అటు వస్తుంది అనమాట. అట్లా అంటే ఈ యానిమల్స్ కానీ పెట్స్ కానీ ఫిష్ కానీ ఇవన్నీ పెట్టుకున్నారు కదా, మీకు తెలంగాణ యానిమల్ వెల్ఫేర్ నుంచి కానీ లేదంటే ఇంకెక్కడి నుంచైనా కానీ మీకు అప్రూవేషన్ ఉందంటారు? ఉంది మ్యామ్, ఉండకుండా మనం పెట్ షాప్ అనేది పెట్టడానికి లేదు. ఇప్పుడు కంపల్సరీ రెగ్యులర్ అయిపోయింది. మీకు ఏమైనా సర్టిఫికేట్స్ బోర్డ్స్ ఏమన్నా? ఉన్నది. ఓకే, IMOS అనేది ఒకటి ఉంటుంది కదా. ఇది లాంచింగ్ అప్పుడు అండి, కంపెనీ లాంచింగ్ అప్పుడు పిలిచారు, అందులో గిఫ్ట్ అది ఇచ్చారు అనమాట. తెలంగాణ స్టేట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్, శాంతినగర్, హైదరాబాద్, ఫామ్ 2. ఓకే, అంటే ఒక ఇట్లాంటి పెట్టదు కానీ ఏదైనా పెట్టాలంటే కంపల్సరీ ఇది కంపల్సరీ పెట్టాలి. గవర్నమెంట్ అప్రూవేషన్ ఉండాలి. అప్రూవేషన్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఎవరు పడితే వాళ్ళు పెట్టడానికి లేదు. అది కూడా మన లాక్డౌన్ నుంచి కంపల్సరీ అవ్వింది అనమాట. అంటే ఇవన్నీ ఎలా నడుస్తుంది మ్యామ్ షాప్ మీకు? అంటే పెట్స్ మీద లవర్స్ చాలా తక్కువ ఉంటారు అనుకుంటుంటారు కదా, మీకు ఎలా? లేదు మ్యామ్, అవేర్నెస్ అయితే వచ్చింది అందరిలోనూ. అవేర్నెస్ ఉంది, అందరూ మానవత్వం ఉంది అని చెప్పేసి నాకు కరోనాలో బాగా అర్థమైంది. ఎందుకంటే చాలా మంది వచ్చారు కూడాను, ఏమైనా ఫ్రీగా ఏమైనా కావాలా, లేదు వాటి కోసం మనీ పెట్టి తీసుకెళ్ళటం. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని మనం అన్ని పర్చేజ్ చేసుకొని తింటున్నాము, పాపం అవి రోడ్ల మీద వాటర్ లేకుండా ఉన్నాయని కొంతమంది చాలా మంది వచ్చారండి. మన దగ్గర ఫ్రీగా కొన్ని వస్తూ ఉంటాయి అన్నమాట, అవన్నీ అట్లాంటి వాళ్ళకి ఇవ్వటం. అలా చేసాం కూడా మనం కూడా, నాకు తోచింది నేను చేయగలిగాను. సూపర్. మీకు ఏ విషయం మ్యామ్ యూజువల్లీ వీటన్నిటిలో? నాకు ఫ్లవర్ హాన్ ఇష్టం అండి. ఫిషెస్ లో అయితే ఫ్లవర్ హాన్ ఇష్టము. బర్డ్స్ లో అయితే కాకటైల్ బాగా అలర్ది.
కాక్టైల్ మకా ఒకటి, మకా కూడా బాగుంటుంది బట్ ఇప్పుడు లేదు మన దగ్గర. మకా బాగుంటుంది. కాక్టైల్ పేరైతే భలే ఉంది విచిత్రంగా. కొంతమంది అంటారు కాక్టైల్ అని చెప్పేసి, కాక్టైల్ అంటే అది కాదు, ఇది బర్డ్ అండి. ఇక్కడ చూసారా మీరంతా, ఇది చూడండి మొత్తం బర్డ్స్ కానీ డాగ్స్ కానీ కావాల్సిన ప్రతిదీ ఉందన్నమాట ఇక్కడ షాప్ లో. సో చూడండి మీరు మొత్తం టాయ్స్ ఉంటాయి, షూస్ కూడా ఉంటాయి మ్యామ్. ఎవరికి మ్యామ్ అవి షూ అంటే? పప్పీకి. పప్పీకి షూ కూడా పప్పీకి కంపల్సరీ షూ కూడా ఉంటుంది మ్యామ్. 4 legs కి 4 షూస్. పప్పీకి, డాగ్స్ కి షూ అంటండి ఇవి. భలే క్యూట్ ఉంది. ఓ మై గాడ్. కంపల్సరీ అవి వేస్తే ఉంటాయా మ్యామ్? ఉంటాయండి. ఒక ఎంత మహా అయితే ఒక 10-15 minutes లో సెట్ అయిపోతుంది. ఎందుకంటే మన దగ్గరే వేసి తీసుకొని వెళ్తారు. ఓకే మ్యామ్, మీ షాప్ అడ్రస్ ఒకసారి చెప్తారా? మా ఎవరైనా ఆడియన్స్ ఉంటారు కదా చూసి రావాలనుకుంటున్నారు. ఎల్లారెడ్డి కూడా మ్యామ్. ఎల్లారెడ్డిగూడెం, శ్రీనగర్ కాలనీ, ఎల్లారెడ్డి కూడా. దీని పక్కన కానీ ఎదురుగా కానీ ఏమైనా? కిస్మత్ మాల్ ఆపోజిట్ అండి. చూద్దాం మనం ఒకసారి.